ఈ వీడియో చూడండి, మీకు తెలిసిన వాళ్ళకి పక్షవాతం రాకుండా కాపాడుకోండి. హలో, దిస్ ఇస్ డాక్టర్ ప్రకాష్, యువర్ ఫిజియోథెరపిస్ట్. నేను ట్రీట్ చేసిన చాలామంది పేషెంట్స్ మీకు పక్షవాతం ఎలా వచ్చిందని అడిగితే, నేను 3 days నుంచి బీపీ మెడిసిన్ వేసుకోవట్లేదు, 2 days నుంచి నాకు తలకాయ నొప్పి బాగా ఉంది, సడన్గా నాకు చెయ్యి నొప్పి, కాళ్ళ నొప్పి, చేయి పట్టు రాకపోవడం, చేయి పట్టు వదిలేయడం, ఇది సడన్గా తూలు వస్తున్నట్టు, సడన్గా కళ్ళు మసకబారినట్టు, కళ్ళు ఇబ్బంది అయినట్టు వచ్చింది అని చెప్తారు. ఇవన్నీ కామన్ అని చెప్పేసి నేను టెస్ట్ తీసుకున్నాను, నేను పడుకున్నాను, దాని తర్వాత సడన్గా ఈ పక్షవాతం వచ్చిందని చెప్తారు. ఇక్కడ మీరు మేజర్ ప్రాబ్లం గమనించారా? మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ పక్షవాతం సిమ్టమ్స్ అన్ని వాళ్ళకి తెలియకపోవడం. ఈ వీడియోలో నేను కామన్గా మనం పక్షవాతంలో చూసే సిమ్టమ్స్ గురించి చెప్తాను. దీనికోసం మీరు బీ ఫాస్ట్ ఈ వర్డ్ని గుర్తుపెట్టుకోండి. బీ ఫర్ బ్యాలెన్స్ ఇష్యూస్, సడన్గా తూలు రావటం, పడిపోవటం. ఈ ఫర్ ఐ ప్రాబ్లం, సడన్గా బ్లైండ్నెస్ రావడం, సడన్గా కంటి చూపు తగ్గడం, కంటి చూపు కంప్లీట్గా పోవటం, ఇలాంటివి. ఎఫ్ ఫర్ ఫేషియల్ ఎసిమెట్రీ, సడన్గా మూతి వంకర పోవటం, సెలవేట్ రావటం. ఏ ఫర్ ఆర్మ్ వీక్నెస్, సడన్గా చెయ్యి కాలు పడిపోవటం, ముఖ్యంగా ఒక సైడ్ చెయ్యి కాలు పడిపోవటం. ఎస్ ఫర్ స్లర్డ్ స్పీచ్, మాట రాకపోవటం, మాట తడబడడం. టీ ఫర్ టైమ్ టు టేక్ హిమ్ టు హాస్పిటల్. ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.